శివాయ. అందరికీ నమస్కారం. ఇంట్లో శివలింగం పెట్టుకుంటున్నారా? ఈ నియమాలు కంపల్సరీగా తెలుసుకోవాలి. చాలామందికి తమ ఇండ్లలో శివలింగాలను పెట్టుకొని అభిషేకం చేసుకోవాలనే కోరిక ఉంటుంది. ఆ కోరిక ప్రకారము ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని పూజ చేయవచ్చు. కానీ శాస్త్రం ప్రకారం నడుచుకోవడం తప్పనిసరి. నియమాలను పాటించడం అత్యవసరం. నియమాలు ఏమిటంటే, ఒక ఇంటిలో ఒక శివలింగం కంటే ఎక్కువ లింగాలను ఉండకూడదని పండితులు చెబుతున్నారు. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉండడం వల్ల పూజా విధానంలో విఘ్నాలు కలుగుతాయని అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. శివలింగము, సాలగ్రామము, చక్ర చిహ్నంతో ఉండే ద్వారకాశిల, సూర్యకాంతమని వీటిని రెండు ఉంచి పూజించరాదు. ఇంట్లో శివలింగం ఉంచుకొని పూజ చేసేవారు శివలింగాన్ని ఎల్లప్పుడూ దక్షిణం వైపు చూస్తున్నట్లు పెట్టుకోవాలి. ప్రధానంగా శివలింగం ఎంత ఎత్తు ఉంటే మంచిది అంటే, అంగుష్ట మాత్రం పరిమాణం ఉంటే సర్వశ్రేష్టము. అంటే మన బొటనవేలు సైజు మించరాదు. పొరపాటున కూడా తెలుపు రంగులో ఉన్నటువంటి పాలరాతి శివలింగాన్ని పెట్టుకొని పూజ చేయకూడదు. శివలింగానికి నిత్యము అభిషేకం చేయాలి. ప్రతిరోజు శక్తి కొలది అర్చన నిర్వహించాలి. నియమ నిష్టలతో శివారాధన చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయి. తెలుపు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు కనుక ఈ విధమైనటువంటి లింగాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. ఇంట్లో ఉంచిన శివలింగానికి ఎప్పుడు పసుపు లేదా వెర్మిలియన్ సమర్పించవద్దు. శివునికి చందనాన్ని నిత్యము సమర్పిస్తారు. నిజానికి వీటిని శివుడికి సమర్పిస్తే జీవితంలో కష్టాలను ఆహ్వానించడమే. శివలింగాన్ని పూజించే సమయంలో తులసి ఆకులను ఎప్పుడూ సమర్పించవద్దు. శివుడికి బిల్వపత్రము, ఉమ్మెత్త మొదలైనవి మాత్రమే నైవేద్యంగా పెడతారు. శివునికి చంపా పువ్వును సమర్పించవద్దు. 2 శివలింగాలు ఉంటే, ఒకవేళ ఇంట్లో 2 శివలింగాలు ఉన్నట్లయితే ప్రధాన లింగాన్ని పూజా మందిరంలో ఉంచాలి. రెండో దాన్ని ఇంటి వెలుపల ఉండే తులసి కోటలో ఉత్తరాభిముఖంగా పానపట్టాన్ని ఉంచి పూజించాలి. ఇంట్లో ఎప్పుడైనా అశుచి దోష కలిగే ప్రమాదం ఉంది కనుక ఇంకొందరింట్లో శివలింగం వద్దంటారు. దానికి బదులుగా చిన్న సాలగ్రామ శిలారూప శివలింగార్చన శ్రేయస్కరమని సూచిస్తారు. అప్పుడైనా నిత్యం రుద్రాధ్యాయ సహిత అభిషేకం విధిగా నిర్వహించాలి. ఈ పద్ధతి ఆచరణ కాని పక్షంలో శివలింగాలను, సాలగ్రామాలను ఏదైనా శివాలయంలో సమర్పించడం మంచిది. ముఖ్యంగా శివునికి లింగార్చన చేసుకుంటే సర్వం శుభం అనేది వాస్తవము. అయితే శుచి, శౌచం పాటించాలి. వెండి, బంగారం, సాలగ్రామం, పాలరాయి, పాదరసం లేదంటే మృత్తికతో అప్పటికప్పుడు మట్టితో పార్థివలింగం తయారు చేసుకొని శివుణ్ణి పూజించవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డైలీ మంత్ర. స్వస్తి.